అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రాజబాడి యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం మనము ఈ 2025 ఇది మార్చ్ 25 ఈరోజు డేటు. ఈ సీజన్కి సంబంధించిన మ్యాంగో వీడియో సంబంధించిన విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చెప్పుకుందాం. ఈ సంవత్సరం కూడా చాలామంది కొంతమంది క్రాప్ వచ్చింది, కొంతమంది క్రాప్ రాలేదు. అందులో భాగంగా మనము రాజకిషన్ రావు సార్ వల్ల మామిడి తోటలో ఉన్నాము. సార్ రిటైర్డ్ టీచరు. ఇది గ్రామం వచ్చేసి తిరుమలపూర్, మండల్ గొల్లపల్లి, డిస్టిక్ వచ్చేసి జగిత్యాల్. సో సార్కున్న ఎకరేజ్ వచ్చేసి మొత్తం కూడా 14 ఎకరాలు. 14 ఎకరాలు బాగుంది. ఏంటంటే మనం చూస్తున్న తోట ఏంటంటే చాలా అద్భుతంగా వచ్చింది ఈ సంవత్సరం కూడా. సార్ వాళ్ళు మరి ఈ తోట బాగా రావడానికి కారణాలు ఏంటి, దీనికి అవలంబించిన పిచికారీలు ఏమేమి చేశాడు, ఎలాంటి సస్య సంరక్షణలు తీసుకున్నాడు, సో దాని వివరాలు మొత్తం కూడా సారు అనుభవాన్ని మనకి వీడియో రూపంగా తెలిపే ప్రయత్నం చేద్దాము. ఓకేనా? వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా మీకు మంచి విషయాలు, రైతు అనుభవాలు మీకు తెలిపినట్టు తెలుసు, మీకు కూడా తెలుసుకునే అవకాశాలు రైతు కల్పిస్తాడు. అనుభవం కాబట్టి మీకు ఉపయోగపడుతుంది ఎంతో కొంత. ఓకేనా? సో మనం టాపిక్కి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ మొదటిగా చూసేవారు ఎవరంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందు మంచి కాంటెంట్, మంచి విషయాలే, జెన్యూన్ అండ్ ఆనెస్ట్గానే తప్పకుండా మా వీడియోస్ ఉంటాయి. ఎక్కడ కూడా ఫేక్ కానీ చీటింగ్ కానీ ఏమి ఉండదు మా వీడియోలో. కావాలంటే మా ప్రతి వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు, అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే సార్, నమస్కారం. నమస్కారం సార్, భరత్ గారు. సార్ నమస్కారం. చెప్పండి సార్. తోట మనకు ప్రతి సంవత్సరం కూడా తోట అంటే చాలా తోటలు మేము గమనించినప్పుడు ఏంటంటే చాలా వరకు ఈసారి పూత రాలేదు, పూత వచ్చినా కూడా పెద్దగా పిండి కూడా లేదు ఎక్కడ కూడా. సో మన తోట అయితే మొత్తం నేను తోట తిరిగాను సార్, చాలా బాగుంది. ఇప్పుడు ఇంత తోట బాగుండడానికి అంటే ఏ రకంగా మీకు విధి విధానాలు అవలంబించారు, ఎన్ని స్ప్రేలు చేశారు ఇప్పటివరకు? 5 సార్లు స్ప్రే. మొదటిగా మీ అందరికీ, తర్వాత భరత్ గారికి, తర్వాత మునర సునీల్ గారికి, వారిద్దరికి ఎప్పుడైనా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే భరత్ గారు ఇచ్చినటువంటి సలహాలు, ఫస్ట్ జూన్ నుంచే మీరు ఎరువుల పెంట వేయండి సార్, ప్రూనింగ్ చేయండి సార్, ఇట్లా చేసుకుంటూ వస్తే మేము ప్రతి సంవత్సరం వారి సలహాల మేరకే చేస్తూ ఉన్నాం. అడుగు మందులు వేసాం. తర్వాత ఏంటంటే వారు ఇచ్చిన చక్కటి సలహా ప్రతి 15 days 22 సార్ విజిట్ చేసుకుంటూ, సార్ డిసీజ్ ఇవి ఉన్నాయి, ఇవి మీ స్ప్రే అంటే ఫస్ట్ టైం మేము నవంబర్లో కెఫోనిక్, క్లోరోఫైరిఫాస్, తర్వాత అగ్రోమాక్స్ ఏరిస్ కంపెనీ, సెకండ్ టైం మెరినో బోరాన్ ప్రొఫినోప్లాస్ సెకండ్ స్ప్రే, థర్డ్ టైం 05234 అగ్రోప్రో, ఇమాథిన్ బెంజైట్, హెక్సోకోనజల్. ఫోర్త్ టైం హార్టిస్టాల్, ఇమాథిన్ బెంజైట్, తర్వాత అగ్రోప్రో, తర్వాత ఇమాథిన్ బెంజైట్. ఫిఫ్త్ టైం ఫర్టిసాల్, హైడ్రోప్రో గోల్డ్, తర్వాత ఎమినా ప్లస్ ఫ్రెఫెనిల్ 40% వారిచ్చి ఎప్పటికప్పుడు మంచి సలహాలు ఇస్తూ ఎప్పుడప్పుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతమైన మేము. కాబట్టి ఈ సంవత్సరం వారి సలహాల మేరకు అన్నీ మంచిగానే చేసి ప్రస్తుతం అయితే బాగానే అనిపిస్తుంది. కాబట్టి రైతు మిత్రులైనా మిగతా ఎవరైనా కానీ భరత్ గారు చెప్పేటటువంటి విషయాలు చాలా వరకు సైంటిఫిక్గా చూసినా బాగానే ఉంటుంది. తర్వాత మనం నిజ జీవితంలో చూసినా చెట్టుకు కావాలన్నటువంటి మైక్రో న్యూట్రియన్స్ కానివ్వండి, తర్వాత ఫర్టిలైజర్స్ కానివ్వండి, తర్వాత అడుగు బలం ఏది పశువుల ఎరువు కానీ మీదే అవన్నీ చక్కగా వేసుకుని, మెయిన్ ఏంటంటే వారు చెట్టు చుట్టూ దగ్గర తినొద్దు అనేది ఒకటి చెప్తుంటారు. రోడ్డు పెట్టడుతోనే మేము వీళ్ళని దారు దున్నిచ్చినాం. వారు ఇచ్చినటువంటి సలహాల మేరకు ప్రస్తుతం అయితే బాగానే ఉంది. మరి ముందు కూడా మన రైతు సోదరులు ఇంకెవరైనా వారి సలహాలు, సూచనలు, మనకు తెలియనటువంటి విషయాలు చాలా చెప్తారు. మన అనుభవం కూడా క్రోడీకరిస్తూ వారి ఇచ్చిన సలహాలను మనం పాటిస్తున్నట్టయితే ముందు కూడా మనం అందరం బాగుపడాలని కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎంతవరకు దిగుబడి వస్తుంది అంచనా వేస్తాను? నేను ప్రస్తుతం అయితే ఒక 30 tons 35 tons ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఈ 4 acres. ఓకే, ఈ 4 acres మిగతా ఇంకా పెద్ద తోట అది అందులో ఈసారి కొంచెం మామూలు ఎప్పటికంటే కొంచెం బెటరే, కాకపోతే అది దీని ఎక్స్పెక్టేషన్ అక్కడ ఉండదు. ఓకే, అది ఎందుకంటే కొంచెం చెట్లు పెద్దవి కాబట్టి, వయసు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వయసు ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంటుంది. చిన్న చెట్లు బాగానే ఉన్నాయి అందులో కూడా. ఓకే, మరి ఎవ్రీ ఇయర్ మనకు వస్తుందా సార్? పోయిన సంవత్సరం అంత ఇబ్బంది అయినా మాకు అవి వచ్చింది. ఈ సంవత్సరం అయితే ఇంకా వర్షాభావ పరిస్థితులు, తర్వాత భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా మా తోట అక్కడైనా బాగానే ఉంది, ఇక్కడ ఇదైతే ఇంకా చాలా బాగుంది 4 acres అని. అదేంటంటే ఒకందుకు నేచర్ మరి వీళ్ళు ఇచ్చిన సలహాలు అన్ని క్రోడీకరించి ఇప్పటికైతే బాగానే ఉంది. తర్వాత అందరం కూడా ఇట్లాగే పాటిస్తూ మనం ముందుకు సాగితే మనం మనం కష్టపడాలి, ఫలితం అనేది ఇంకా తర్వాత ఆలోచించాలి. అందుకు మనకు అదృష్టం కూడా సహకరించాలి, అన్నీ కలిస్తేనే బాగుంటాయి.
సో రాజకిషన్ రావు సార్కి చెప్పింది ఏంటంటే ఇప్పటివరకు ఐస్ స్ప్రేలు చేస్తారు సార్. ఇందాక మనకు వీడియోలో అన్ని స్పష్టంగా చెప్పారు. ఐస్ స్ప్రేలలో ఏమేమి కొట్టారు, ఇంతంత ఎన్ని రకాల ఏమేమి కలిపారనేది కూడా అన్ని వివరంగా చెప్పారు. ఓవరాల్గా సార్ వాళ్ళ తోట ఏంటంటే మనం చూస్తున్నది దాదాపు 4 ఎకరాలు బిట్టు, రిమైనింగ్ ఏంటంటే పెద్ద తోట దాదాపు 30 సంవత్సరాలు ఉంటుంది సార్. 30 ఇయర్స్ ఏబో ఉన్న ప్లాంట్స్ కూడా అక్కడ ఇంకో వేరే గార్డెన్ అది ఉన్నాయి, ఇది వేరు అన్నట్టు. ఓవరాల్గా ఏంటంటే ఈ 4 ఎకరాల చిల్లరనే 30 టన్నులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము చేస్తున్నాము, దేవుని ద్వారా అయితే మనం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ అయితే అంతో ఇంత వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భిన్నమైన పరిస్థితుల్లో కూడా ఇంత క్రాప్ రావడం అనేది చాలా మాకు ఆనందంగా ఉందని చెప్పేసి స్పష్టంగా రాజకిషన్ రావు సార్ అయితే మనకు తెలపడం జరుగుతుంది. సో ప్రతి రైతు కూడా ఏంటంటే మనం చేసే ప్రతి పని ఏంటంటే మన సైడ్ నుంచి ఎంత చేయాలో అంత న్యాయంగా మనం చేయగలిగితే దేవుని దయ వల్ల వచ్చేవారికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలామందికి ఉన్న నిరాశ ఏంటంటే మేము అన్నీ చేస్తున్నాం సార్, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, మాకు ఏం రావట్లేదు అంటున్నారు. సరే రాలేదు, కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు, కానీ ప్రయత్నంలో ఏంటంటే ఎవరు తగ్గద్దు. ఎందుకంటే ఒక సంవత్సరం రాకపోయేసరికి ఏంటంటే చాలామంది డిలే అవుతున్నారు. ఇంకో సంవత్సరం ఇదే ఎందుకులే ఏం వస్తలేదు దీనికి ఎందుకు పెట్టాలని చెప్పి వెనక వస్తున్నారు. దయచేసి ఎవరు కూడా నిరాశ చెందొద్దు. నా పట్టుదలతో ధైర్యంతో మీకున్న దగ్గర ఉన్న మంచి సైంటిస్టులతో కానీ అవగాహన ఉన్న పెద్ద రైతులతో కానీ మంచి ఎక్స్పర్ట్ వాళ్ళతో సలహాలు తీసుకొని మాత్రమే మీరు దీనిలో పిచికారీ చేసుకోగలిగితే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. లేదు మా సైడ్ నుంచి కూడా మీకు మంచి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతిసారి ఏం చేయాలని కూడా ఎప్పుడప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తాము. ప్రతి వీడియోలో ఏంటంటే మేము ప్రతి సీజన్కి ముందు కూడా మ్యాంగోకి సంబంధించిన వీడియోస్ పెడుతున్నాము. మీరు ఫాలో అవుతూ కూడా సలహాలు సూచనలతో కూడా ముందుకెళ్తే మంచి దిగుబడి వస్తాయని అయితే మేము కళాఖండిగా చెప్తున్నాము. సో ఓవరాల్గా అయితే ఈ తోటలో ఈ సంవత్సరం అయితే మంచి దిగుబడి ఉందని రాజకుమార్ సార్ ఫైనల్గా మాకు చెప్పడం జరిగింది. ఓకేనా, మా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి, తోటి వారికి ఉపయోగపడితే షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సదా మీ సేవలో భరతరాజ్ బడి యూట్యూబ్ ఛానల్. జై కిసాన్. మరి వీడితో మళ్ళీ వెళ్తాం. నమస్కారం. హ్యాపీ సార్.